తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి వివిధ పార్టీలు. అలాగే ఆ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు. కొంతమంది పార్టీల అభ్యర్థులు అయితే నిజంగా ఓటికి 30,000 ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొన్ని చోట్లయితే అరతులం బంగారం కూడా ఇస్తామన్నట్లుగా తెలుస్తోంది. ఎస్, నన్ను గెలిపించండి, గెలిచిన తర్వాత మీకు అరతులం బంగారం ఖాయమంటూ కూడా. సో ఇది గడప గడపకి ఇస్తున్నటువంటి ఒక హామీ అన్నట్లుగా తెలుస్తోంది. ఇది వాళ్ళ స్పెషల్ మేనిఫెస్టోనా లేకపోతే ఇది తాయిలాలా, ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక సగటున మనకు అందినటువంటి సమాచారం మేరకి ఓటికి 3 నుంచి 5,000. అలాగే యువతను ఆకట్టుకునే ఒక కొన్ని స్కీమ్స్ కావచ్చు, అంటే యువతకు సంబంధించి క్రికెట్ కిట్స్ కావచ్చు, అలాగే వాళ్ళకి మటన్, చికెన్, అలాగే మందు బాటిల్స్తో కూడినటువంటి దావతులు కావచ్చు. ఇవి గ్రౌండ్ లెవెల్లో సాగుతున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. ఏదేమైనా సరే మున్సిపల్ ఎన్నికల వేళ కొన్ని కోట్ల రూపాయల ఖర్చు తెర వెనుక జరిగిపోతుంది. వాస్తవానికి సోమవారం సాయంత్రానికి ప్రచార శైలి అంతా ముగిసినటువంటి సందర్భం, మైకులన్నీ మోగపోయినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలో ఓటర్ల దగ్గరికి ఏదో రకం కింద మనం చేరాలి అనుకున్నటువంటి ఆ పార్టీల అభ్యర్థులు నిజంగా తెరచాటునైతే ఈ మంత్రాంగం అంతా నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓటుకి 30,000, అది కూడా కుదరదంటే కనుక కొన్ని చోట్ల అరతులం బంగారం ప్రతి గడపకి ఇచ్చేలాగా వాళ్ళు ఒక హామీ ఇచ్చినటువంటి సందర్భం. ఎస్, ఈ ఎన్నికల తాయిలాలు ఇచ్చుకుని ఖచ్చితంగా గెలిచి తీరాలి అనుకున్నటువంటి అభ్యర్థులు నిజంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్తులు నిజంగా తనఖా పెట్టి తాకట్టు పెట్టి ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచినటువంటి సందర్భం. సో దీనికి సంబంధించి తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది, మున్సిపల్ ఎన్నికల వేళ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది, ఆయా పార్టీల పరిస్థితి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఎస్, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అంశం రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులైతే బరితెగించేస్తున్నారు. ఎస్, మునుపెన్నడూ లేనటువంటి విధంగా ఓటుకి 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు వెచ్చిస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకున్నటువంటి ప్రాంతాల్లో వార్డు కౌన్సిలర్ పదవి కోసం అభ్యర్థులు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారని, ఇది సామాన్యులను సైతం విస్మయానికి గురి చేస్తుందని చాలా కథనాలు అయితే వెలువడుతున్నాయి. ప్రలోభాల పర్వం కేవలం నగదుకే పరిమితం కాకుండా వింత వింత హామీలకు కూడా వేదికవుతోంది. చేవెళ్లలోని 16వ వార్డులో ఒక అభ్యర్థి అయితే ఏకంగా తానే గెలిస్తే ఓటర్లకు అరతులం బంగారం ఇస్తానని బహిరంగంగానే ప్రకటించాడు. మరికొన్ని చోట్ల ఓటుకి 3,000 నుంచి 5,000 రూపాయల వరకు నగదును పంపిణీ చేస్తున్నారు. ఇక ఆదివారాల్లో చికెన్, మటన్ విందులు మరియు మద్యం పంపిణీతో ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు గ్రౌండ్ లెవెల్లో ప్రతి గల్లీలో ముమ్మరంగా సాగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటును ఒక వస్తువుగా మార్చి వేలంపాట తరహాలు అభ్యర్థులు పోటీ పడటం కూడా ఒక ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిణామంగా చూడొచ్చు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు చేస్తున్నటువంటి ఈ భారీ ఖర్చు భవిష్యత్తులో అవినీతికి పునాది వేస్తుందనేటువంటి విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఖర్చు చేసినటువంటి కోట్లాది రూపాయలను తిరిగి రాబట్టుకోవడానికి ఎన్నికల తర్వాత అభివృద్ధి పనుల్లో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని కూడా ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఎన్నికల అధికారులు నిఘా పెంచుతున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నటువంటి ఈ నగదు, బంగారు పంపిణీలు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సరళిని పూర్తిగా మార్చిపడేస్తున్నాయి. ఎస్, ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నిజంగా తెరపడినటువంటి విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం 5 గంటలతోటి ఆ యొక్క అంకం పూర్తయింది. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా జోరుగా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భం. ఓటర్ల ప్రలోభాలకు అభ్యర్థులు తెరదీస్తున్నారు. నగదు పంపిణీతో పాటు మద్యం, మటన్, చికెన్తో ఓటర్లకు దావత్ పేరుతో ఎరవేస్తున్నారు. గత కొద్ది రోజులుగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో వినిపించినటువంటి మైకుల హోరు, పార్టీల నినాదాల జోరు సోమవారం సాయంత్రం 5 గంటలతో పరిసమాప్తమైంది. బహిరంగంగా ఇంటింటి ప్రచారానికి గడువు ముగియడంతో అభ్యర్థులు ఇప్పుడు తమ వ్యూహాలను మార్చారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరదీశారు. కుల, యువజన సంఘాలతో మంతనాలు, యువతకు క్రికెట్ కిట్లు, మద్యం, మటన్తో కూడా దావతులు ఇస్తున్నారు. ఎస్, ఖచ్చితంగా ఇక్కడ యువతని ఆకట్టుకునే ప్రయత్నాలు ఆయా ప్రధాన పార్టీలు చేస్తున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యువతకైతే క్రికెట్ కిట్స్ ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి బీర్ బాటిల్స్ కావచ్చు, ఇతరత్ర మద్యం బాటిల్స్ కావచ్చు, మటన్, చికెన్తో పాటు దావతులు సైతం గ్రౌండ్ లెవెల్లో ఇస్తున్నారట.
బరిలో సంపన్నులే అధికం. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి వార్డులు, డివిజన్లలో అభ్యర్థులుగా ఎక్కువ మంది సంపన్నులే బరిలో నిలిచారని అఫిడవిట్స్ అయితే చెప్తున్నాయి. ఖర్చులకు విరికాడకుండా తాయిలాలకు తెరతీసినట్లుగా తెలుస్తోంది. మంగళవారాల్లో 2 రోజులు మాత్రమే గడువు ఉండటం, బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతుండటం వల్ల అభ్యర్థులు కంటి మీద కునుకు లేకుండా వ్యూహాలు కూడా అమలు చేస్తున్నారు. 4 ఓట్లు ఉన్నటువంటి కుటుంబానికి కొందరైతే ఎల్ఈడి టీవీలు ఇస్తున్నారట, మరికొందరైతే ఫ్రిడ్జ్లు ఇస్తున్నారట, అలాగే వెండి కాయిన్స్ సైతం పంచుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ మున్సిపాలిటీల్లో ఇంటికి 50,000 కూడా ఇచ్చారట. ఇంతకేమో ఆ మున్సిపాలిటీలు అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కావచ్చు, శంకరపల్లి కావచ్చు, షాద్నగర్, మొయినాబాద్ ప్రాంతాల్లో 4 ఓట్లు ఉన్నటువంటి ఇంటికి 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు అభ్యర్థులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్త మున్సిపాలిటీల్లో కూడా ఓటుకు 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పంచుతున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో అయితే 5,000, వైరాలో అయితే 2,000 రూపాయలు చొప్పున ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో ఓటుకు 10,000 రూపాయలు చొప్పున పంచుతున్నారట. ఇక ఓటర్లకు మైనంపల్లి డబ్బులు పంపిణీ, ఇది ఒక విషయం అయితే ఇప్పుడు బయటికి తెర మీదకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ జిల్లా రామాయంపేటలో సోమవారం రాత్రి డబ్బులు పంపిణీ చేస్తుండగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారట. అతన్ని మైనంపల్లి బైక్పై తిరుగుతూ ఓటర్లకు డబ్బులు ఇస్తుండగా అభ్యంతరం తెలిపారట. పోలీసులు అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టారట. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదం కూడా జరిగిందట. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బహిరంగంగానే డబ్బులు మూటలు, మద్యం సీసాలు చేతపట్టుకుని ఇంటింటికి వెళ్ళి ఓటర్లకు అందిస్తున్నట్లుగా సమాచారం. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనేటువంటి ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అనేక జిల్లాల్లో మంత్రులే మూటలను అభ్యర్థులకు అందిస్తున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థుల తాయిలాలు పంచేటువంటి ప్రాంతాలపై కన్నెత్తి చూడటం లేదని కూడా ప్రధాన ఆరోపణ ఇటు పోలీసులపై. అధికార పార్టీ తాయిలాలు ఫలితాలను తారుమారు చేసే ప్రమాదం ఉన్నట్లుగా ఇటు రాజకీయ పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సరే మీ యొక్క గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం అయితే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి సోమవారం సాయంకాలానికి ప్రచారం ముగిసింది. సో ఇప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో తెర వెనుక రాజకీయాలు చేస్తున్నాయి ఆయా రాజకీయ పార్టీలు, సదరు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు. సో ఓట్లను పంచేటువంటి ఈ కార్యక్రమం మరికొన్ని గంటల్లో ఉండబోతోంది. ఎందుకంటే బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఈ యొక్క ఎలక్షన్ జరిగేటువంటి ప్రాంతాల్లో పోలింగ్ జరగబోతోంది. సో ఈ క్రమంలో మీ ఏరియాలో ఎలాంటి ప్రభావం ఉంది, ఓటర్లకి నేను చెప్పినట్టుగానే నిజంగా పంచేటువంటి కార్యక్రమానికి తెరదీశారా అభ్యర్థులు, అక్కడ మీ ఏరియాలో ఓటుకి ఎంత ఇస్తున్నారు, డైరెక్ట్గా మీ యొక్క అభిప్రాయం అయితే కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఖచ్చితంగా మీ ఏరియాలో మీ మున్సిపాలిటీ ఏ పార్టీ కైవసం చేసుకోబోతోంది, మీ ఏరియాలో మీ కార్పొరేషన్ ఏ పార్టీ కైవసం చేసుకోబోతోంది అనేటువంటి అభిప్రాయం కూడా మాతో షేర్ చేసుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.